హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడే అయితే బ్లౌజ్ అయితే ఒకటి కంప్లీట్ చేసేసానండి. ఈ బ్లౌజ్కి అయితే ఇగోండి ఇలాగ పైపింగ్ పెట్టి అయితే బ్లౌజ్ అయితే కుడుతున్నాను అనమాట. జస్ట్ నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అనమాట. బ్లౌజ్ అంతా కూడా గోల్డ్ షేడ్లోనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీనికి పైపింగ్ పెట్టండి అక్క బాగుంటుంది అన్నారు. అందువల్ల అయితే ఇలా పైపింగ్ పెట్టేస్తున్నాను. కనపడకపోయినా పర్వాలేదండి, గోల్డ్ పైపింగ్ అయితే పెట్టేసేయండి బాగుంటుందంటే గోల్డ్ పైపింగ్ అయితే పెట్టేశాను. అలానే ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చారండి. ఆవిడ కొంచెం పెద్దగా తెలిసినట్టుగా లేదనమాట. కూతురికి అయితే బ్లౌజ్ కుట్టించాలని చెప్పేసి బట్టలు తెచ్చింది. అక్క ఎలా పెట్టాలి ఏంది పెట్టాలి అంటే అక్క ఆవిడ శారీ అయితే చూపించింది. శారీ బాగుందన్నమాట. శారీ బాగుంది, ఏమన్నా మోడల్ పెట్టుకుంటారా అంటే ఆమె పాముల మోడల్ పెట్టు అనేది అనమాట. పాముల మోడల్ అంటే నాకు అసలు అర్థం కాలేదండి. పాముల మోడల్ అంటే ఏందమ్మా అంటే పాములు ఉంటాయి, నేనైతే పాములు అనుకున్నాను అనమాట. ఆమె చెప్పింది అనమాట, నాకు ఆ పేరు రాదురా. ఇదిగోండి నెక్ ఉంటుంది కదా, ఆమె చూపించడం అనమాట. ఇలాగ మెలికలుగా ఉంటుంది కదా పాములాగా, అంటే అది మనం ఇట్లా నెక్ తిప్పుతాం కదా, నెక్ షేప్ తీస్తాం కదా, ఇట్లా మెలికలుగా ఉండే నెక్ నా పాము నెక్కులు మేడం నిందనమాట. నాకైతే భలే అనిపించిందండి, ఇది మీకు చెప్దామనేది వీడియో చేస్తున్నాను అనమాట. అలా ఇట్లా వంకిల్లాగా ఉంటే పాము జాకెట్ అనమాట, పాము నెక్కుల జాకెట్ అనమాట. ఈ పేరు ఎప్పుడన్నా విన్నారా? నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను అనమాట. ఆవిడ చదివేటప్పుడు సరే అక్క పెట్టిస్తాలే అని చెప్పాను అనమాట. దానికి ఇలా వంకీలాగా నెక్ వస్తుంది అనమాట. వంకీలాగా నెక్ పెట్టేసి దానికైతే ఆ వంకీలకి లేస్ అయితే పెట్టేసేయాలన్నమాట. లేస్ పెట్టి హ్యాండ్స్కి కూడా నైస్గా ఇలాగా కట్స్ అయితే ఇచ్చేసేయమన్నది. అదే ఇట్లా వంకీలాగానే పెట్టమని అనమాట. ఫస్ట్ టైం అండి అలాంటి పేరుతో నేను ఒక జాకెట్ అయితే నీకు తమ్నైల్లో కూడా పెడతా చూడండి, భలే తమాషా అనిపిస్తుంది అనమాట. ఆమె చెప్పడం లాంగ్వేజ్ భలే ఉంది, లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉందన్నమాట. ఆవిడ కొత్త కస్టమర్ వచ్చారు, వాళ్ళ పాపకి ఇలా కావాలంటే పావును ఎక్కువ మోడల్ పెట్టమ్మా అనిందండి. నాకైతే అసలు అర్థం కాలేదండి. పావును ఎక్కువ మోడల్ అంటే ఏందబ్బా అనుకున్న తర్వాత ఏంది మా పావును ఎక్కువ అంటే ఇక మా ఇట్ట ఉంటుంది కదా, మెలికలుగా పావును తిరిగితే ఉంటుంది కదా, అందుకని ఆవిడ పావును ఎక్కువ మోడల్ అని పెట్టిందనమాట. అప్పట్లో మేము ఆ సెంటర్లో ఉన్నామని చెప్పాను కదండి. అప్పుడైతే అంటే చుట్టూ పల్లెటూర్లు అనమాట. మేము ఉండేది సెంటర్. ఆ విలేజ్లో వాళ్ళంతా కూడా ఆటోలో వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పలానా జాకెట్ కుట్టనంటే మోడల్ వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఏం చెప్తారు, ఆ సీరియల్లో ఆవిడ వేసుకుంది కదా, ఈ సీరియల్లో ఈవిడ వేసుకుని ఉంది కదా అని అడుగుతారు. నేను సీరియల్స్ చూడండి కాబట్టి నాకైతే ఐడియా రాదనమాట. పలానా సీరియల్లో వేసుకుంటే జాకెట్ కుట్టమ్మా, ఆ సీరియల్లో హీరోయిన్ వేసుకుంది కదా ఆ జాకెట్ కుట్టమ్మా అనేసి అయితే చెప్తారనమాట. కొంతమందికి తెలియదు కదండి, నెక్కులు గీసి చూపించడం కానీ నెక్కులు చెప్పడం కానీ ఏంటంటే తెలియదు కదా. అందువల్ల ఏంటంటే వాళ్ళు చిన్న కొండ గుర్తులతో అయితే ఈ నెక్ ఇలా పెట్టుకుంటారు, ఈ నెక్ పెట్టండి అని చెప్పి అయితే అడిగేవాళ్ళు అనమాట. అలానే బ్లౌజెస్ కూడా కుట్టించేవాళ్ళం. మీకు ఇలాగ ఎవరైనా కస్టమర్స్ ఎదురయ్యారా కామెంట్ చేయండి. నాకైతే భలే తమాషాగా అనిపించిందండి. ఇది మీకైతే చెప్దామనేసి అయితే ఈ వీడియో చేశాను. మీకు కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి కస్టమర్స్ వస్తారా కామెంట్ చేయండి.